ఉత్తరాంధ్ర సీనియర్ నేతలను చంద్రబాబు పక్కన పెట్టేసినట్లేనా? ఈసారి కొత్త నేతలకు చంద్రబాబు ప్రయారిటీ ఇస్తున్నారా? అశోక్ గజపతిరాజు నుంచి కళా వెంకట్రావు వరకు ఇదే పరిస్థితి ఎదురవుతోందా? సీనియర్ నేతల విషయంలో పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోంది? వాచ్ దిస్ R24 స్పెషల్. ఉత్తరాంధ్ర టీడీపీలో సీనియర్ నేతలకు పొలిటికల్గా రిటైర్మెంట్ ఇచ్చేశారా అన్న చర్చ నడుస్తోంది. ఉమ్మడి విజయనగరం జిల్లాలో చూసుకుంటే దశాబ్దాలుగా రాజకీయాలు చేసిన వారు 2024 ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నారా, లేక వారిని దూరం పెట్టారా అన్న ప్రశ్నలు ఎదురవుతున్నాయి. విజయనగరం జిల్లా అంటేనే కేంద్ర మాజీ మంత్రి పోసపాటి అశోక్ గజపతిరాజు టక్కున గుర్తుకొస్తారు. ఆయన జిల్లా రాజకీయాలను 4.5 దశాబ్దాలుగా శాసించారు. ఆయన 1978 నుంచి వరుసబెట్టి పోటీ చేస్తూనే ఉన్నారు. 2024లో ఆయనకు ఇప్పటిదాకా ఎంపీ టికెట్ అయితే ప్రకటించలేదు. అది బీసీలకు ఇస్తారని అంటున్నారు. ఇక విజయనగరం ఎమ్మెల్యే టికెట్ ని ఆయన కుమార్తె అదితి గజపతిరాజుకి ఇస్తున్నట్టుగా తొలి జాబితాలోనే ప్రకటించారు. ఇలాంటి పరిణామాలతో అశోక్ రాజకీయాల నుంచి తప్పుకున్నట్టేనా అన్న చర్చ వస్తోంది. ఆయనకు ఎంపీ టికెట్ ఇవ్వకపోతే ఆయన రాజకీయ రిటైర్మెంట్ ఖాయమైనట్టే అంటున్నారు. ఇదే జిల్లాలో మాజీ మంత్రి బొబ్బిలికి చెందిన కీలక నేత సుజయ్ కృష్ణ రంగారావుకు టికెట్ ఇవ్వలేదు. ఆయన సోదరుడు బేబీ నాయనకు ఇచ్చారు. దాంతో సుజయ్ కృష్ణ రంగారావు రాజకీయం ముగిసినట్లేనా అన్న అనుమానాలు వస్తున్నాయి. ఇక నెల్లిమర్ల విషయానికొస్తే 1983 నుంచి పోటీ చేస్తూ అనేక సార్లు గెలిచి మంత్రిగా కూడా పనిచేసిన పతివాడ నారాయణ స్వామి నాయుడు కుటుంబానికి ఈసారి నో టికెట్ అని చెప్పేశారు. పొత్తులో జనసేనకు ఈ టికెట్ ఇచ్చేశారు. దాంతో పతివాడ వారసులు షాకు గురయ్యారు. పెద్దాయన పతివాడ కూడా రాజకీయాల నుంచి తప్పుకున్నట్లే అని అంటున్నారు. మరోవైపు కిమిడి కళా వెంకట్రావు టీడీపీలో సీనియర్ మోస్ట్ లీడర్. 1983 నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తూ వస్తున్నారు. ఆయన శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల టికెట్ను కోరుకుంటున్నారు. అధినాయకత్వం అయితే ఆయన్ను చీపురుపల్లి నుంచి పోటీ చేయమని కోరినట్లుగా వార్తలొచ్చాయి. ఆయన ఎచ్చెర్ల ఇస్తేనే పోటీ అంటున్నారట. అక్కడ కొత్త ముఖాన్ని ఈసారి పరిచయం చేద్దామని టీడీపీ ఆలోచనలో ఉందని టాక్. అదే నిజమైతే కళ ఈసారి రాజకీయంగా రిటైర్మెంట్ తీసుకున్నట్టే అని అంటున్నారు. అలాగే మాజీ మంత్రి గుండా అప్పల సూర్యనారాయణ కుటుంబానికి కూడా ఈసారి శ్రీకాకుళం టికెట్ డౌట్ అని అంటున్నారు. అక్కడ గోండు శంకర్ అనే యువనేతను టీడీపీ హైకమాండ్ ప్రోత్సహిస్తోంది. ఇటీవల బాబు రా కదలిరా సభకు పెద్ద ఎత్తున జనాలను ఆయన తీసుకొచ్చి తన సత్తా చూపారు. టికెట్ దక్కకపోతే 1983 నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తూ వస్తున్న గుండా అప్పల సూర్యనారాయణ కుటుంబం రాజకీయంగా తప్పుకున్నట్టే అన్న టాక్ ఉంది. విశాఖ జిల్లా చూసుకుంటే మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి టికెట్ డైలమాలో పడింది. ఆయన ఆశిస్తున్న పెందుర్తి టికెట్ను జనసేనకిస్తే గనుక బండారు సైతం పదవీ విరమణ చేసినట్లే అంటున్నారు. మొత్తం మీద అరడజనుకు పైగా మాజీ మంత్రులు, సీనియర్ నేతలకు ఈసారి టీడీపీ ఎన్నికల రాజకీయాల నుంచి తప్పిస్తోంది అనే లీకులు వస్తున్నాయి. మరి సీనియర్లు సైడుకే అనే పేరుతో చంద్రబాబు చేస్తున్న రాజకీయం ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.